వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. పిల్లల్ని పెంచటం ఒక కళ అండి. ఆ పిల్లలు ఎదిగే కొద్దికి వాళ్ళు అంటే నెమ్మదిగా పాగుతారు, నెక్స్ట్ అది నడుస్తారు, తర్వాత స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, తర్వాత డిగ్రీ చదువుకుంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఉద్యోగం. ఇవన్నీ కూడా ఆ తల్లిదండ్రులు చూస్తూ చాలా ఆనందపడుతుంటారండి. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కూడా డబ్బులు సంపాదించుకోవాలని, ఆనందంగా ఉండాలని, వాళ్ళు సుఖవంతమైన జీవితం గడపాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత, బాగా చదువుకున్న తర్వాత పిల్లలు నువ్వు ఏం చేస్తావురా అంటే ఉద్యోగం చేస్తావంటే, వీళ్ళు ఒక అతను ఏం చెప్పాడంటే, రకరకాల మనసులో ఒకళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ గురించి చూస్తుంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, మనకు ఒక భరోసా ఉంటుందని ఒక నమ్మకం. కొంతమంది ఏమంటారు, మనకు అదేం వద్దండి, ఎప్పుడు చూసినా ఒకే రొటీన్ ఉంటుంది, రొటీన్ లైఫ్. పొద్దున్నే క్యారేజ్ పట్టుకోవడం, ఆ క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ క్యారేజ్ పట్టుకుని రావడం, మొత్తం 40 సంవత్సరాలు ఉండని, 30 సంవత్సరాలు ఉండని, ఆ సర్వీస్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, పెద్ద థ్రిల్లే ఉండదండి. అదే బిజినెస్ చేస్తే మనకి రకరకాల అనుభవాలు వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఉద్యోగం అయితే ఫిక్స్డ్ అమౌంట్, అదే బిజినెస్ చేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయని ఒక మనస్తత్వంతో కొంతమంది ఉంటారు. కానీ ఏ బిజినెస్ చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేకి చాలా డౌట్ వస్తుంటే, ఒక అతను ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నా ఫ్రెండ్ ఒక 3 లక్షలు ఇవ్వండి, అది మధ్యతరగతి కుటుంబం, ఒక 3 లక్షలు ఇవ్వండి, నా ఫ్రెండ్ ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు, చాలా బాగా సక్సెస్ అయ్యాడు, నేను కూడా చేస్తాను ఆ వ్యాపారం అని చెప్పేసి 3 లక్షలు తీసుకున్నాడు. సరే మాట్లాడకుండా గేమ్ మాట్లాడకుండా ఆ తండ్రి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. 3 లక్షల రూపాయలు ఇచ్చేసరికి ఆ చక్కగా బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడు. కానీ అతని ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు, అదే బిజినెస్ ఇతను ఫెయిల్ అయ్యాడు. అంటే అతనుకున్న టెక్నిక్స్, లేదంటే అతను ప్రారంభించిన ప్లేస్గా అయ్యి ఉండొచ్చు, అతను టెక్నిక్స్ ఉపయోగించవచ్చు, ఆ టెక్నిక్స్ లేకపోతే ఏదో మొత్తానికి ఏమైందో కానీ అతను స్నేహితుడు ప్రారంభించాడు, సక్సెస్ అయ్యాడనే ఉద్దేశంతో, తనే అదే ఉద్దేశంతో స్నేహితుడు అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను కూడా అదే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి 3 లక్షలతో స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ ఇతను చేయలేకపోయాడు. వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు, నాన్న నన్ను ఏమనుకోవద్దు, మీరు 3 లక్షలు ఇచ్చారు, అది నష్టం వచ్చింది, ఆ బిజినెస్ నా వల్ల కాలేదు, నేను చేయలేకపోయాను అని చెప్పేసి బయటకు వచ్చి, మరి ఏం చేద్దాం అనుకుంటుంటే, ఓ పని చేయండి, ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాక్ ఎండ్ యాక్చువల్గా ఇంట్రెస్ట్ జరుగుతాయి, తర్వాత బ్యాక్ ఎండ్ వెనక నుంచి ఒక అతనికి 3 లక్షల రూపాయలు ఇస్తే, నా ఫ్రెండ్ కూడా 3 లక్షలు ఇచ్చాడు, 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడు, నేను కూడా 3 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇస్తే ఆ బ్యాక్ ఎండ్లో ఆ 3 లక్షలు ఇచ్చి నేను ఆ జాబ్ని సంపాదించుకుంటాను. సరే తండ్రి ఇంకో ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన మళ్ళీ 3 లక్షలు ఇచ్చాడు. 3 లక్షలు ఇచ్చేసరికి అతను ఏమైంది, మళ్ళీ కొనాలేసరికి ఆ ఉద్యోగంలోంచి ఇతను తీశారు. మరి ఆ ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు, ఆ ఫ్రెండ్ ప్రమోషన్ కూడా వచ్చింది. బ్యాక్ ఎండ్లో జాయిన్ అయిన ఆ ఫ్రెండ్కి సక్సెస్ అయ్యాడు, ఇంకా ప్రమోషన్ కూడా వచ్చింది. మరి ఇతనికి ఏమైంది, ఇక్కడ ఏం జరిగిందంటే, ఇందాక నేను చెప్పిన బిజినెస్లో అతను మొట్టమొదటి నుంచి వాళ్ళ ఫాదరు 4 ఫాదర్స్ అందరూ కూడా అదే బిజినెస్లో ఉన్నారు కాబట్టి, అతను కొత్త టెక్నిక్ ఉపయోగించి, న్యూ టెక్నాలజీ ఉపయోగించి అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళు అలవాటైన బిజినెస్, దాంతో వాళ్ళు సక్సెస్ అయ్యారు, అతనికి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చింది. కానీ నా ఫ్రెండ్ చేస్తున్నాడని చెప్పేసి ఇతని ఇంట్రెస్ట్ కాదు, నా ఫ్రెండ్ ఎవరినో అనుకరించాడు, ఎవరినో అనుకరించడం వల్ల ఏమైంది, సక్సెస్ అవ్వలేదండి. ఇక్కడ మరి 3 లక్షల రూపాయలు లంచం ఇచ్చి, బ్యాక్ ఎండ్లో తన ఫ్రెండ్ కూడా అలా లంచం ఇచ్చి జాబ్ సంపాదించుకుని మరి ప్రమోషన్ వచ్చింది. ఇతను జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం పోయింది, కొన్నాళ్ళు ఒక 1 ఇయర్ చేశాడు, కానీ 1 ఇయర్ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఇతను తీసేశారు. ఇదేంటి, ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్ ఏమో ప్రమోషన్ రావడం ఏంటి, ఇతను ఏమో ఉద్యోగం పోగొట్టుకోవడం ఏంటి, ఇద్దరు కూడా బ్యాక్ ఎండ్లో 3 లక్షలు ఇచ్చి లంచం ఇచ్చి జాయిన్ అయ్యారు, ఇదేంటి ఇక్కడ తిరకాసు. ఇక్కడ మిస్టరీ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ 3 లక్షలు ఇచ్చినా అతను స్పెషల్ కోచింగ్ తీసుకున్నాడు. అతను ఏంటి అంటే ఏం చేశాడు, ఆ ఫ్రెండ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, ఆ కంపెనీకి ప్రమోషన్ రావాలంటే ఏ కోర్స్ కంప్లీట్ చేయాలి, అతను కష్టపడి ఆ కోర్స్ కంప్లీట్ చేసి
బ్యాక్ ఎండ్లో అతను లంచం ఇచ్చి ఆ ఉద్యోగం సంపాదించుకున్నా ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి కష్టపడ్డాడండి. ప్రమోషన్కి రావడానికి కావాల్సిన కోర్సుని కంప్లీట్ చేశాడు. ఆ కోర్సుని తర్ఫీదు పొందాడు. ఆ కోర్సుని కంప్లీట్ చేయడంలో కష్టపడ్డాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ని అనుకరించాడు. వాళ్ళ ఫ్రెండ్ 3 లక్షలు ఇచ్చి వచ్చాడు. ఇతను 3 లక్షలు ఇచ్చాడు, కానీ ఆ కంపెనీ యొక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ కానీ ఏమి నేర్చుకోలేదు. ఓల్డ్ సిస్టము, కొత్తగా జాయిన్ అయినాడు. ఆ వర్క్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే వర్క్ చేయలేకపోయాడో, వర్క్ చేయకుండా కంపెనీ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? ఒక 1 ఇయర్ చూశారు. 1 ఇయర్ బాండ్ ఏదో ఉంటుంది. 1 ఇయర్ చూశారు. నువ్వు మా కంపెనీకి నువ్వు పని చేయలేవు, నువ్వు అప్గ్రేడ్ అవ్వలేదు, అప్డేట్ అవ్వలేదు, అందుకే నీకు ఉద్యోగం నుంచి తీసేసామని చెప్పి తీసేశారండి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలండి. మా అబ్బాయి కెపాసిటీ ఎంత? ప్రతి మాట వాళ్ళు వినాలని కాదు. ఒకవేళ తల్లిదండ్రులు ఆ సందర్భంలో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పినా కూడా అతను వినకపోవచ్చు. అతను ఇచ్చింది 3 లక్షలే, 3 + 3 6 లక్షలే. కానీ విలువైన వాళ్ళ ఒక వాల్యూ టైం పోయిందండి ఇది. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏదేమైనా ఎప్పుడైనా గ్యాప్ పెట్టుకోండి. ఎవరైనా సరే వాళ్ళని బిజినెస్ చేశారు, వీళ్ళు బిజినెస్ చేశారు, మన రిలేటివ్స్ సక్సెస్ అయ్యారు, మన పొరుగు వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, మనం దేంట్లో మనం ప్రావీణ్యం సంపాదించగలం. ఫైనల్గా ఇతను ఏం చేశాడు, అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడు, నువ్వు మీ ఫ్రెండు అతను ఏదో సక్సెస్ అయ్యాడు, అలా కాకుండా నీ ఇంట్రెస్ట్ ఏముంది, నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే అతను ఒక వ్యాపారం చెప్పాడండి. అతను ఒక ఛానల్ పెట్టి వీడియోస్ ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ చేయాలనుకుంటున్నాను, నేను ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, అలా అది నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అతను చెప్పాడు. అప్పుడు ఎంత అవుతుంది, దానికి ఒక 5 లక్షలు అవుతుంది. ముందు నువ్వు నీ అంతటి నువ్వు స్టార్ట్ చేయి, ఇంట్లోనే స్టార్ట్ చేయి. తన ఓన్ ఇంట్రెస్ట్ ఓన్గా స్టార్ట్ చేశాడు. సెల్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సెల్లో రికార్డ్ చేశాడు. ప్రజలందరూ ఆదరించారు. వాడి ఐడియాస్ని మెచ్చుకుని నెమ్మదిగా ఒక స్టూడియో పెట్టి ఒక ఛానల్ పెట్టి ఒక 20 మంది 30 మందికి ఉద్యోగాన్ని ఇచ్చే అంత రేంజ్కి అతను ఈరోజు ఉన్నాడనమాట. ఎప్పుడైనా సరే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రజలు ఆర్టిస్ట్ ఈ జనరేషన్ పిల్లలు కానీ తల్లిదండ్రులు ఆలోచించవలసింది వాళ్ళ కోరిక ఏమిటి, వాళ్ళు దేంట్లో ప్రావీణ్యం ఉంది, దేంట్లో వాళ్ళు ఎక్స్పర్టైజేషన్ అవ్వగలరు, వాళ్ళు దేంట్లో వాళ్ళు సమర్థతను ప్రూవ్ చేసుకోగలరు. ఎవరో ఏదో చేశారని కాదు. అది చాలామంది చెప్తుంటారు, ఎన్నో మాటలు అంటుంటారు. అది కాదు, మనకి ఏంటి ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏ విధంగా డబ్బులు సంపాదించగలం, మన సమాజంలో ఏ విధంగా ముందుకు వెళ్ళగలం, అలా ఆలోచించాలి తప్ప మనం ఎవరినో ఇమిటేట్ చేయకూడదు. మన సమర్థత, మన ఎఫిషియన్సీ, మన టాలెంటు, మన ఇంట్రెస్టు ఇవన్నీ చూస్తే తప్పకుండా సమాజం గుర్తిస్తుంది, మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, డబ్బులు కూడా వస్తాయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.